హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ అనుగ్రహం. ప్లీజ్ వాచ్, లైక్, సబ్స్క్రైబ్, షేర్. జనవరి 16వ తారీఖు గురువారం రోజున సింహ రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ఖచ్చితంగా జరిగేది ఇదే. అది తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. వెంటనే వీడియో చూడండి. ఇక సింహ రాశి వారికి ఏ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది? సింహ రాశి అనేది రాశి చక్రంలో ఎన్నవ రాశి? అసలు సింహ రాశి వారి గురించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి, మీ సమస్యలను దూరం చేసుకోండి. వీరికి నచ్చిన విధంగా వీరి జీవితం అనేది ఉంటుంది. అద్భుతమైనటువంటి గోచారం నడుస్తూ ఉంది ఈ యొక్క సింహ రాశి వారికి. అంతేకాదు, ఈ సింహ రాశి వారి యొక్క జీవితం అనేది అద్భుతంగా, అంటే మహా అద్భుతంగా ఉంది. ఒకరి రాకతో వీరి జీవితం ఇంకా అద్భుతంగా మారబోతూ ఉంది. ఖచ్చితంగా సింహ రాశి వారికి ఒకరి వల్ల జరిగేది ఇదే. ఆ సింహ రాశి వారి యొక్క జాతకం పూర్తిగా మారబోతూ ఉంది. సింహ రాశి వారికి అద్భుతాలు జరుగుతాయి. అలానే సింహ రాశి వారు చాలా మొండి పట్టుదలగల వ్యక్తులు. వీరు ఏదైనా అనుకుంటే గనక ఖచ్చితంగా సాధించి తీరుతారు. సింహ రాశి వారు ఏదైనా అనుకున్నారే అంటే అది సాధించి తీరే అంతవరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. వీరు జీవితంలో పై స్థాయికి వెళ్ళటానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు జీవితంలో తప్పకుండా పై స్థాయికి వెళతారు కూడా. ఎంతో కష్టపడి శ్రమించి పై స్థాయికి వెళతారు. అద్భుతంగా వీరి జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. కష్టాలు ఎన్ని ఎదురైనా సరే అస్సలు కూడా భయపడరు. ఎంతటి కష్టం ఎదురైనా సరే ఆ కష్టాన్ని అధిగమించి మరి వీరు జీవితంలో ముందుకు సాగిపోతారు. దరిద్రం అనేది వీరిని చూసి పారిపోతుంది. అంత గొప్పగా కష్టపడతారు సింహరాశి వారు. అలానే వీరు ఎప్పుడూ కూడా ఏ కష్టానికి కూడా భయపడరు. జీవితం అంటేనే కష్టం అన్నట్టుగా సాగిపోతారు. ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే వీరు ఎన్ని కష్టాలు ఉన్నా పైకి వెళుతూనే ఉంటారు. పై స్థాయికి వెళుతూనే ఉంటారు. వీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే క్రమంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. అయినా సరే వాటిని అస్సలు పట్టించుకోరు ఈ యొక్క సింహ రాశివారు. వీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళటం కోసం పడే శ్రమ అనేది ఇరుగు పొరుగు వారికి కూడా అసూయను కలిగిస్తుంది. వీరు ఇంత కష్టపడుతూ ఉన్నారు అని. అలానే ఈ సింహ రాశి వారు ఎప్పుడూ కూడా సున్నితమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు. ఈ సింహ రాశిని చూసిన వ్యక్తులు అలా ఎప్పుడూ అనుకోరు. ఎందుకంటే వీరు చాలా గంభీరమైనటువంటి వ్యక్తులు, గంభీరత్వాన్ని కలిగి ఉంటారు అని అనుకుంటారే తప్ప వీరు గంభీరమైనటువంటి వ్యక్తులు కాదు. చాలా సున్నితమైనటువంటి వ్యక్తులు, సున్నితమైనటువంటి మనస్సుని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు సింహ రాశి వారు. వీరు జీవితంలో పై స్థాయికి వెళ్ళి ఉంటారు. కానీ వీరు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న విషయం ఇరుగు పొరుగు వారికి తెలీదు. ముఖ్యంగా వీరు జీవితంలో ఎక్కువగా రిస్క్ని తీసుకుంటూ ఉంటారంటే వీరు ఎప్పుడైనా సరే ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అంటే రిస్క్ అనేది తప్పకుండా అవసరం అన్నట్లుగా తప్పకుండా రిస్క్ని తీసుకుంటూ ఉంటారు సింహరాశి వారు. వీరు జీవితంలో పై స్థాయికి వెళ్ళటం కోసం అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు, రిస్క్ని తీసుకుంటూ ఉంటారు. సింహ రాశి వారు చాలా గొప్ప వ్యక్తులు. అలానే సింహ రాశి వారికి ఎప్పుడూ కూడా దైవానుగ్రహం వెంటే ఉంటుంది. దైవం యొక్క అనుగ్రహంతో వీరు జీవితంలో పైకి వెళుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఎప్పుడైనా ఆ భగవంతుడు మనకు ఒకటి ప్రసాదించాడు అంటే ఖచ్చితంగా అక్కడ వారు దానికి అర్హులు అయితే మాత్రమే ఆ భగవంతుడు దానిని ప్రసాదిస్తాడు. అలా అర్హతను పొందాలి అంటే ఎప్పుడూ మనం మంచి పనులను చేయాలి, ఇతరులను బాధ పెట్టకూడదు, ఇతరులను ఎప్పుడూ కూడా
బాధ పెట్టేటటువంటి లక్షణాన్ని కలిగి ఉండకూడదు. ఇతరులను బాధ పెట్టగలిగితే గనక ఇక ఆ భగవంతుడు మనల్ని ఎన్నటికీ కూడా క్షమించడు. అలానే ఎప్పుడైనా సరే మనం ఇతరులకి సాయం చేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడూ మనం ఇతరులకి సాయం చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు జీవితంలో ఉన్నత స్థాయిలు అందుతూ ఉంటాయి. అంతేకాదు దాన ధర్మం ఎక్కువగా చేస్తూ ఉండాలి. దాన ధర్మం ఎక్కువగా చేయటం వల్ల కూడా మనకు ఏవైనా దోషాలు ఉన్నా సరే అవి తొలగిపోతాయి. గ్రహాల యొక్క దోషాలు దుష్ప్రభావాలు అనేవి తొలగిపోతాయి. గ్రహాల అనుకూలత అనేది పెరుగుతుంది. గ్రహాల అనుకూలత వల్ల మనం జీవితంలో ముందుకు సాగిపోతాము. కనుక జీవితంలో మనం ముందుకు సాగిపోవాలి అన్నా, గ్రహాల అనుకూలత పొందాలి అన్నా మర్చిపోకుండా కొన్ని పనులను చేయవలసి ఉంటుంది. ఈ యొక్క సింహ రాశి వారికి మాత్రం ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఒక వ్యక్తి తమ జీవితంలో అసలు ఒక అద్భుతాన్ని సృష్టిస్తారు. అంటే ఒక వ్యక్తి తమ జీవితంలోకి వచ్చి నిలిచిపోతారు. ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది. ఆ వ్యక్తి వల్ల తాము అసలు ఊహించని ఫలితాన్ని పొందుతారు. ఆ వ్యక్తి ఎవరు అంటే గనక ఒక స్త్రీ అనేవారు వారి జీవితంలోకి రాబోతూ ఉన్నారు. వారి వల్ల వారి పూర్తి జీవితం అనేది మారబోతూ ఉంది. వారు తప్పకుండా అద్భుతమైనటువంటి ఒక మంచి లక్షణాన్ని పొందుతారు. వారి లక్ష్యాన్ని చేరుకుంటారు. వారి గమ్యాన్ని చేరుకుంటారు. ఆ స్త్రీ యొక్క దయతో వారు జీవితంలో ముందుకు సాగిపోతారు. అలా సింహ రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు. వారి యొక్క రాక అనేది ఖచ్చితంగా వారి జీవితాన్ని మారుస్తుంది. సింహ రాశి వారి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చడమే కాకుండా సింహ రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారాన్ని కూడా కలిగింపజేస్తూ ఉంటారు. ఎందుకంటే తమ యొక్క జాతకాల ప్రకారం వారు అద్భుతమైనటువంటి వారుగా నిలిచిపోతారు వీరి జీవితంలో. ఇక సింహ రాశి వారికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సింహ రాశి వారికి గోచారం అద్భుతంగా నడుస్తూ ఉంది. వారి యొక్క గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే సింహ రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక సింహ రాశి వారికి వీరి రాక అనేది అద్భుతంగా ఉంటుంది. సింహ రాశి వారి యొక్క గోచారం బాగుంది. వీరు ఏదైనా అనుకుంటే తప్పకుండా అది సాధించి తీరుతారు. ఖచ్చితంగా వీరు జీవితంలో ఒకటి అనుకున్నారు అంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. ఇలా సింహ రాశి వారికి అద్భుతంగా ఉంది. గోచారం బాగుంది అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయని. అలానే సింహ రాశి వారిని దూరం నుండి చూసిన వ్యక్తులు అంటే వీరు గంభీరత్వమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకుంటారు. కాకపోతే అది అసలు నిజం కాదు. ఎందుకంటే వీరిని దగ్గర నుండి చూసిన వారికి తెలుసు ఈ రాశివారు ఎంతటి సున్నితత్వమైనటువంటి మనస్తత్వులో అని. ఈ సింహ రాశివారు చాలా మంచి వ్యక్తులు, చాలా సున్నితమైనటువంటి మనస్సుని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు సింహ రాశివారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కావచ్చు, పురుషులకి కావచ్చు మంచి లక్షణం అనేది ఉంటుంది. వీరు జీవితంలో ఎప్పుడైనా ఉన్నత శిఖరాలకి ఎదగాలి అని చూస్తూ ఉంటారు. కనుక సింహ రాశివారు అత్యంత గొప్ప మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సింహ రాశికి ఒక వ్యక్తి పరిచయం వల్ల వారు ఆఫీస్లో కూడా చాలా బాగుంటారు. అంటే ఆ వ్యక్తి వల్ల మీకు ఉద్యోగం రావటం కానీ లేదా డబ్బు పరంగా సహాయపడటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి ఏ విధంగా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.